బెయిల్ ఎవరికి, జైలు ఎవరికి? అసలు బెయిల్ ఎంతమందికి వస్తుంది, ఎంతమందికి ట్రయల్స్ వస్తున్నాయి, అసలు ఎంతవరకు న్యాయం జరుగుతూ ఉంది, కోర్టులు ఏం చెప్తా ఉన్నాయి, మరి కోర్టులు చెప్పిన దాని ప్రకారం అవి నడుచుకుంటున్నాయా, లేకుంటే అసలు బాధితులు ఎట్లాంటి వాళ్ళు, వాళ్ళ కష్టాలు ఎట్లా ఉంటాయి, వాళ్ళు ఎన్నెన్ని జైళ్ళలో మునుగుడు, మరి ఇదంతా ఏంది అనేది కొంచెం మాట్లాడదాం అనుకుంటున్నాను ప్రజలారా. అయితే జైలు అనేది ఎట్లా తయారైపోయిందంటే పొలిటికల్ ప్రిజనర్స్కి చాలా ఎక్కువ ఉంటుంది. ఇది ఎందుకంటే అన్యాయం. ఎవరైనా ప్రశ్నించే గొంతుకు ఉంది అంటే వాళ్ళని ఏదో ఒక విధంగా సబ్సైడ్ చేయాలి. ఇది ఇవాళ నడుస్తున్న ట్రెండ్. ఇది ఎప్పటికీ ఇదే ట్రెండ్ ఉంటుందా అంటే 99% ఈ ట్రెండ్ ఇంకో 10 ఏళ్ళలో పోతుంది. ఈ ప్రపంచంలో అంతా స్టాఫ్ అయితే ఉంటుంది. కనీసం ఒక 50% ఆఫ్ ది కంట్రీస్లో ఒక 10-15 ఇయర్స్లో ఈ చేంజ్ మొత్తం రాబోతుంది. ఎందుకు రాబోతుంది అంటుంటే ఎవల్యూషన్లో ఎట్లా ఉంది అంటే ఎవల్యూషన్లో ఐక్యూ లెవెల్స్ పెరుగుతున్నాయి. ఇప్పుడు అంటే థింకింగ్ కెపాసిటీ పెరుగుతుంది, న్యాయంగా ఉండే కెపాసిటీ పెరుగుతుంది. ఇదంతా కాదు కూడదు అని అంటూ ఉంటారు. కానీ యంగర్ జనరేషన్ యాజ్ వి గో అలాంగ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ దే ఆర్ మోర్ వెల్ ఎడ్యుకేటెడ్, దే నో వాట్ ఈస్ రైట్ అండ్ దే నో హౌ టు లివ్. అట్లాంటివి వాళ్ళు ఎక్కువ చేస్తూ ఉంటారు. కనుక ఇది మంచిదికి ఎక్కువ మూవ్ అవుతుంది అనేది నేను చూస్తున్న ఇది నా అబ్జర్వేషన్ అనమాట. అయితే ఈ టాపిక్లో కనుక వస్తే అసలు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఉమర్ ఖాలిద్ కేసులో సుప్రీంకోర్టు సేస్ హైరార్కీ ఆఫ్ కల్పబిలిటీ to justify no bail to Umar Khalid and Sharjeel Imam but bail to others in Delhi riots case. అంటే ఢిల్లీ రైట్స్ కేసు అంటే ఢిల్లీలో అప్పట్లో కుట్లాట్లయినాయి, అట్లా బాగా అల్లరి జరిగినాయి కదా. అల్లరి జరిగినప్పుడు ఉమర్ ఖాలిద్ను ఇంకా అట్లా అందరూ ఇన్వాల్వ్ అయిన వాళ్ళని జైల్లో వేసిండ్రు. అయితే వేసినప్పుడు ఉమర్ ఖాలిద్ ఇప్పటికి 5 సంవత్సరాల నుంచి జైల్లోనే ఉన్నాడు. ఇంకా షార్జిల్ ఇమామ్ కూడా జైల్లోనే ఉన్నాడు. అయితే వీళ్ళిద్దరిని జైల్లోనే ఉంచిండ్రు. వీళ్ళు ఇంకో మిగతా వాళ్ళు ఇంకో 3-4 ఉన్నారు, వాళ్ళంతా బయటకు వచ్చేసిండ్రు. సో వీళ్ళిద్దరిని మాత్రం ఇంకా జైల్లోనే పెట్టింది కోర్టు. ఎందుకంటే హైరార్కీ ఆఫ్ కల్పబిలిటీ అంటే వీళ్ళిద్దరు ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయినరు అని చెప్పిండ్రు. మరి సుప్రీంకోర్టు ఈ మాట చెప్పింది కదా, దీంతో స్టిక్ ఆన్ అయిందా అంటే సుప్రీంకోర్టు చెప్పిన మాట ఇది నెక్స్ట్ డేనే. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అసలు హైలైట్ కామెడీ ఏంటంటే ఏ రోజైతే ఉమర్ ఖాలిద్కు బెయిల్ ఇవ్వద్దు అనుకున్నారో ఆ నెక్స్ట్ డేనే చెప్పిన జడ్జిమెంట్ ఇది. ఈ జడ్జిమెంట్ని చూద్దాం. ఇక్కడ ఏంటంటే సుప్రీంకోర్టు రైట్ టు స్పీడీ ట్రయల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నేచర్ ఆఫ్ అఫెన్స్. అంటే ఎట్లాంటి అఫెన్స్ చేసినా కూడా ఓకే స్పీడీగా ట్రయల్ ఉండాలి. మరి ఉమర్ ఖాలిద్ దగ్గర స్పీడీ ట్రయల్ ఉందా అంటే కాలేదు. 5 సంవత్సరాల నుంచి ఆయన మీద ఎఫ్ఐఆర్ కూడా లేదు, కనుక ట్రయల్ కూడా నడుస్తలేదు. ఇక్కడ మాత్రం 16 నెలల్లో ఈయన ఆమ్టెక్ చైర్మన్ను మాత్రం ఆయన 16 నెలలు జైలు ఉండగానే బెయిల్ ఇచ్చేసింది. ఏదైందంటే మనీ లాండరింగ్ కేసు. అంటే ఇప్పుడు డబ్బుల లావాదేవీలు ఉంటాయి కదా, అవకతవకలు జరిగినాయని చెప్పి కొంతమంది చెప్తా ఉంటారు. ఇది డబ్బుల అవకతవకలు, అదేమో అసలు దేశానికి సెక్యూరిటీకి సంబంధించింది కదా అని అంటారు. అంటే అది ప్రూవ్ అయినప్పుడు జైల్లో పెట్టాలి. ఎవరైనా కానీ రేపు పొద్దున ఎవరైనా సరే వాళ్ళని జైల్లో పెట్టాల్సిందే. కానీ ఏం ప్రూవ్ కాకంటే ముందు కనీసం ఇన్వెస్టిగేషన్ కూడా జరపకుండా ఒక వ్యక్తిని 5 సంవత్సరాలు జైల్లో పెడితే ఇది ఒక్కసారి ఆలోచించండి. ఆయన మానసిక స్థితి ఎట్లా ఉంటుంది? ఆయన పుట్టింది జైలు కోసం కాదు కదా, ఎవరైనా కూడా పుట్టింది జైలు కోసం కాదు కదా. వాళ్ళు లిబర్టీ ఆర్టికల్ 21 ఏం చెప్తా ఉంటుంది అంటే అందరికీ లిబర్టీ ఇవ్వాలనేది చెప్తా ఉంటుంది. అట్లాంటిది మరి మనం ఎక్కడ దాకా తీసుకొచ్చినామంటే దీన్ని ఎక్కడ దాకా తీసుకుపోలేదు, ఎటో ముందుకు తీసుకుపోలేదు. అయితే ఈయనకు చెప్పిన దాంట్లో చూడండి ప్రజలారా, ఇది ఎట్లాంటిదైనా సరే తీసుకోండి అని చెప్పారు. ద రైట్ టు స్పీడీ ట్రయల్ అండర్ ఆర్టికల్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ నాట్ ఎక్లిప్స్డ్ బై ద నేచర్ ఆఫ్ ది అఫెన్స్. అంటే చేసిన నేరం ప్రకారం పైన కాకుండా ఎట్లాంటి సందర్భం అయినా సరే స్పీడీ ట్రయల్ జరగాల్సిందే. స్పీడీ ట్రయల్ జరగకపోతే బెయిల్ని ఆపే శక్తి ఎవరికి ఉండకూడదు. ఎక్లిప్స్ చూడండి, ఎక్లిప్స్ అంటే ఇట్లా కమ్మేయడం అనమాట. సో ఆ కమ్మేయడం ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు. ఇది ఏ కేసులో అయినా సరే. ఇటు చూడండి, ట్రూ. ఇది దేనికి ట్రూ ఈవెన్ ఫర్ UPA and PMLA case despite negative provisions in these stringent laws. అంటే ఎట్లాంటి సిచ్యువేషన్ అయినా కూడా సుప్రీంకోర్టు ఇంతకంటే ముందే చెప్పింది. UPA కేసులో కానీ PMLA అంటే మనీ లాండరింగ్ కేసులు అయినా సరే ఎట్లా బెయిల్ ఇవ్వద్దు అంటే కూడా అది కుదరదు, ఇవ్వాల్సిందే అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఇది ఇక్కడనే కాదు, ఇప్పుడు మన ఢిల్లీ లిక్కర్ పాలసీలలో కూడా ఇంకా చాలా విషయాలలో కూడా ఇట్లా UPA కేసులు ఇంకొక కానిస్టేబుల్, బీహార్ కానిస్టేబుల్ ఇన్వాల్వ్ అయిన దాంట్లో వీళ్ళందరికీ ఇచ్చింది. అయితే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నాకు అర్థం కాని స్టోరీ, ఇక్కడ ఉమర్ ఖాలిద్ను షార్జిల్ ఇమామ్ని వాళ్ళిద్దరిని మాత్రం రిలీజ్ చేయలేదు, మిగతా వాళ్ళని రిలీజ్ చేసింది. వీళ్ళేం పాపం చేసిండ్రు, వాళ్ళేం పాపం చేయలేదు, నాకు అర్థం కాలేదు. అదొకటి. అందరు అన్ని ముట్ట కట్టుకున్నప్పుడు అయితే అందరు చేయాలి, లేకుంటే అందరు చేయొద్దు.
అంతే కదా, సగం మందిని చేసి ఇంకో సగం మందిని చేయము అంటే ఇది ఎక్కడికి వెళ్ళి కరెక్ట్ అవుతుంది? ఆయన ఇందులో ఇన్వాల్వ్ అయ్యిండు, అందులో ఇన్వాల్వ్ అయ్యిండు అంటే ప్రూవ్ చేయాలి, ప్రూవ్ చేయకుండా ఉండదు. అయితే ఇక్కడ బెయిల్ ఎవరికి అంటే కుల్దీప్ సింగ్ సెంగర్, ఈ ఉన్నావ్ రేప్ కేసులో ఇన్సిడెంట్లో ఉన్నాడు చూసిన ఈ వ్యక్తి. ఈయనే ఆ అమ్మాయిని మానభంగం చేసిండు. తర్వాత ఆ అమ్మాయి అసలు కేసు కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ కాకపోతే ఆమె ఏకంగా ముఖ్యమంత్రి గారి ఇంటి ముంగడ పెట్రోల్ పోసుకొని తలగబెడితే అప్పుడు అయింది కేసు. తర్వాత వాళ్ళ నాన్నను పోలీస్ స్టేషన్లో వేసి కొట్టి చంపించిండ్రు. ఇక ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసిందా అంటే అవుననే చెప్పాలి ఇక్కడ, ఎందుకంటే సాక్ష్యాలు అట్నే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి. తర్వాత ఇంకొకటి ఏం చెప్తాను అంటే ఇందులోనే వాళ్ళ చుట్టాలు ఇద్దరు, వాళ్ళ అత్త వాళ్ళు అట్లా ఉంటారు అనమాట, వాళ్ళిద్దరిని కూడా గుద్ది చంపేసిండ్రు. ఇక ఈ ఆసారాం బాబు, ఇక ఈ వ్యక్తి అసలు ఇంకా అదే సేమ్ కేసులు అనమాట, ఇంకా ఎట్లా అంటే రేపే కేసు ఇన్సిడెంట్లనే. ఇక ఈ గుర్ప్రీత్ రామ్ రహీం, ఈ ఆసారాం బాబు, గుర్ప్రీత్ రామ్ రహీం వీళ్ళు ఎట్లాంటివి అంటే ఏకంగా ఎన్నో మర్డర్లు కూడా చేశారు. ఈ మర్డర్ కేసులలో కూడా ఇన్వాల్వ్ అయ్యారు. వీళ్ళకి మాత్రం 6 నెలలకోసారి పేరోల్ అని వస్తుంది, 6 నెలలకోసారి బెయిల్ అని వస్తుంది, 6 నెలలు జైల్లో ఉంటారు, 6 నెలలు బయట ఉంటారు. ఇప్పటిదాకా 10-15 సార్లు బయటకు వచ్చిన వీళ్ళిద్దరు కలిసి, అర్థమైందా? అంటే ఎవరికి వాళ్ళే అనమాట. సో ఇన్ని సార్లు వాళ్ళు బయటకు వస్తూ ఉంటారు, కానీ మిగతా వాళ్ళకి రాలేదు. ఈ బ్రిజ్భూషణ్ అనే అతను ఇక మేము అందరు తెలిసిందే కదా ప్రజలారా, బ్రిజ్భూషణ్ ఏం చేసిండు అంటే మన రెజ్లర్స్ ఉన్నారు కదా వాళ్ళందరిని ఎంతో ఇబ్బందులు పెడతా ఉన్నాడు అని చెప్పి వాళ్ళు ఎన్నో కంప్లైంట్స్ చేసిండ్రు. ఏకంగా ప్రధానమంత్రి గారికి కూడా చేసినట్టుండ్రు సబ్జెక్టు కరెక్షన్. ఇంకా అందరు చేస్తే కూడా వాళ్ళని ఎవ్వరేం చేయలేదు, బ్రిజ్భూషణ్ అట్లనే ఉంచారు పదవులనే. కానీ మన రెజ్లర్ ఏకంగా దాన్ని ఓలుకున్నారు, ఎందుకంటే ఇక రెజ్లింగ్ నేను చేయలేను అని చెప్పి ఓలుకుంటే కూడా అట్లాంటి ఆయన తీసుకొచ్చి మళ్ళా అసలు అన్ని ఏమేం చేయాలనో వాళ్ళకి సత్కారాలు ఇస్తారు. మొన్నటిసారి ఆయన టికెట్ ఇలాగా ఆయన కొడుకు ఇచ్చిండ్రు, గెలిపించేస్తారు. సో అంటే ఇట్లా ఉన్న సిచ్యువేషన్. సరే వీళ్ళ సంగతి ఇట్లుంది అనుకొని చూస్తే ఇక జైలు కోసం చూద్దాము. ఉమర్ ఖాలిద్ ఉన్నాడు. ఇప్పుడు ఆల్రెడీ మీకు చెప్పినాను కదా, ఉమర్ ఖాలిద్ ఈ 5 సంవత్సరాల నుంచి ఈయన జైల్లోనే ఉన్నాడు. ఈయన మీద ఎఫ్ఐఆర్ లేదు, ఇప్పటిదాకా ట్రయల్ నడిచింది లేదు, ఏది లేదు. ఇంకా సోనం వాంగ్చుక్, మన 3 Idiots సినిమా చూసినాం కదా, ఈయన పైన తీసిన సినిమా అది సోనం వాంగ్చుక్. ఈయన ఎంతో మంచి పనులు చేసిండు. అసలు లడాఖ్లో ఈయన చాలా స్కూల్స్ కోసం వర్క్ చేసిండు, పిల్లల ఎడ్యుకేషన్ కోసం వర్క్ చేసిండు, మన మిలిటరీ, మన దేశ రక్షణ మిలిటరీ కోసం పనిచేసిండు. ఇంకా అక్కడ ఉమెన్కి వాటర్, చలికాలం కదా మంచు కట్టుకుపోతుంది కదా, అట్లాంటి వాళ్ళకు వాటర్ ఫెసిలిటీ ఎట్లా చేయాలో చేసిండు. ఇంకా ఇక్కడ అంటే మనకు ఎలక్ట్రిసిటీ ఇట్లాంటివి ఏమీ ఎక్కువ అవసరం లేకుండా మూలకున్న ప్రదేశాల్లో కూడా టెంపరేచర్ మెయింటైన్ అయ్యేటట్టు మన మిలిటరీకి కానీ ఎవరికైనా కూడా అట్లాంటి వాళ్ళకి ఇల్లు ఎట్లా కట్టాలో చేసిండు. ఈయన ఎన్నో చేసిండు, అసలు ఎన్నో మంచి పనులు చేసిండు సోనం వాంగ్చుక్. అయితే లడాక్ కొంత లిబర్టీ కావాలి కొన్ని విషయాలలో అన్న టైప్లో మాట్లాడితే ఆయన తీసుకుపోయి జైల్లో పెట్టిన. ఇప్పటిదాకా ఆల్మోస్ట్ 4 నెలలు అవుతుంది, 4 months నుంచి ఈయన జైల్లోనే ఉన్నాడు. మరి ఇది ఎంతవరకు యాక్సెప్టబులో మనం చూడాలి. ఎందుకంటే వీళ్ళందరినీ బెయిల్ ఇచ్చిండ్రు, సోనం వాంగ్చుక్ బెయిల్ వేయలేదు. అది అన్నిటికంటే బాధాకరమైన పరిస్థితి ఏంటంటే ఆయన దేశం కోసం మస్తు చేసిండు, మిలిటరీ కోసం కూడా మస్తు చేసిండు. అసలు ఇంత మంచి చేసిన వ్యక్తికి ఇప్పటిదాకా మిలిటరీ వాళ్ళు మాట్లాడింది లేదు, ఇప్పటిదాకా స్కూల్ నుంచి అందుకెళ్ళి ఎక్కువ బయటకు వచ్చిన పిల్లలు కానీ ఎవరు కానీ ఎక్కువ మాట్లాడింది లేదు. సో అంటే మనం ఎక్కడికి పోతుంది దేశం అనేది కనుక చూసుకుంటే కొంత ఇబ్బందిగానే అనిపిస్తుంది. సాగర్ గోఖరే అండ్ రమేష్ గాయచోర్ వీళ్ళిద్దరు ఎట్లా అంటే భీమా కోరేగావ్ కేసులో వీళ్ళిద్దరు పాటలు పాడి ఎక్కువ కొంత పోయిట్స్ అనమాట వీళ్ళిద్దరు. అయితే వీళ్ళిద్దరిలో భీమా కోరేగావ్ కేసులో వీళ్ళిద్దరు ఇన్వాల్వ్ అయినరు అన్నారు. ఇప్పటిదాకా మరి ఇన్వాల్వ్ అయితే అయినరు, సరే ఇదంతా అయింది, బెయిల్ మరి వీళ్ళకి ఇవ్వచ్చు కదా, వీళ్ళు కూడా చేసినారు కదా తప్పులు. వీళ్ళు కూడా తప్పులు చేసినప్పుడు వీళ్ళకేమో పార్టీకి దగ్గరకు ఉన్నారని చెప్పి ఇచ్చేసారు. వీళ్ళంతా ఒకటే పార్టీ, ఇదంతా ఒకటే టీం అనమాట, వీళ్ళంతా సపోర్టర్స్ ఆఫ్ వన్ టీం. ఇక్కడికి వస్తే మాత్రం వీళ్ళకు బెయిల్ లేదు, ఏం లేదు, ఇంకా జైల్లోనే మూడు. తర్వాత ట్విట్టర్లో రాసుకొని వచ్చాడు నవీన్ దలాల్ అండ్ దవ్రేష్ షాపూర్. వీళ్ళిద్దరు ఏంటంటే అక్కడ 2018లో ఎప్పుడైతే ఢిల్లీ రైట్స్ కొట్లాడలో వీళ్ళు ఫైర్ షాట్ చేసిండ్రు. అంటే ఎక్కడ అంటే ఈ 2018లో అందులో రైట్స్ జరిగినప్పుడు వీళ్ళు తుపాకులు కూడా కాల్చిండ్రు. వీళ్ళకేమో బెయిల్ ఇమీడియట్గా వచ్చేసింది. ఇంకోళ్ళేమో ఇళ్ళకెళ్ళి ఎలక్షన్లలో కూడా పోటీ చేసిండ్రు. ఉమర్ ఖాలిద్కి 5 సంవత్సరాల నుంచి రాలేదు. మరి ఇది మన డెమోక్రసీ అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసం అంటే ఇది కొంత కష్టమైన పని, అందరూ ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే న్యాయ వ్యవస్థ కొంత న్యాయంగా లేకుంటే జీవితం అంతా దుర్భరం. తర్వాత సాకేత్ గోఖలే, ఈయన హీజ్ అన్ ఎంపీ ఫర్ టీఎంసీ పార్టీ. ఓకే, ఈయన రాసుకొచ్చిన అనమాట. ఏం చెప్తా ఉన్నా అంటే కనీసం 1000 రూపాయలు కూడా కట్టలేకుండా ఉన్న పేద ప్రజలు జైళ్ళకి వెళ్ళి రాలేకపోతుండ్రు. ఎందుకంటే వాళ్ళకి 1000 రూపాయలు కూడా లేవు, వాళ్ళు జైళ్ళలోనే ఉండిపోతుండ్రు. ఈ డీటెయిల్స్ అంతా నాకు కావాలని చెప్పి ఈయన సాకేత్ గోఖలే గారు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అంటే ఒక ఆర్టీఐ వేసిండ్రు, రైట్ టు ఇన్ఫర్మేషన్ వేసిండ్రు అనమాట, మాకు ఇట్లా కావాలని చెప్పేసి.
తర్వాత ఇట్లాంటి వాళ్ళ కోసం ఆయన ఏం చేస్తూ ఉన్నాడు అంటే ఈ అండర్ ప్రివిలేజ్ ఉన్నారు కదా వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని ఆయన వాళ్ళ వంతు ప్రయత్నంగా నేను చేస్తాను అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇగో ఇంకొకటి ఏం చెప్పారంటే ఇక్కడ చూడండి, దిస్ కాజ్ ఈజ్ వెరీ డియర్ టు మీ అండ్ ఐ ఫీల్ వర్త్ టేకింగ్ అప్ దిస్ ఫైట్. అంటే ఈ యుద్ధం ఆయన చేయడం చాలా సంతోషం ఇస్తుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. ఎందుకంటే పేద ప్రజలు ఇన్నోసెంట్ పీపుల్ జైల్లోనే మునుగుతూ ఉన్నారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఒక నెటిజన్ ఈయన రాసుకొచ్చినట్టే, మనం ఇప్పుడు ఒక జైల్లో మంచిగా రిలీజ్ చేయడానికి లెట్స్ ఒక 1000 రూపాయలు కావాలి నాకు, ఈయన పేరు మీద 1,00,000 రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నాం కానీ ఈయనకు ఆ 1000 రూపాయలు ఇచ్చేసి మనం చేస్తలేము, దానివల్ల 100 టైమ్స్ మనం లాస్ అవుతున్నాం దేశం మీద అని చెప్పి చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. తర్వాత ఈయన ఏం చెప్తా ఉన్నారంటే సాకిత్ గోఖలే ఈయన కూడా ఒక 6 నెలలు సబర్మతి జైల్లో ఉన్నారు. ఈయన ఏం చెప్తా ఉన్నారు అంటే ఇండియాలో 77% అండర్ ట్రయల్లోనే ఉన్నారు. అంటే ఈ కేసు ఎటు తెగకుండా చక్కగా జైళ్ళలోనే ఉంటారు వీళ్ళంతా. ఈయన ఇది ఎక్కడ చెప్పినట్టే ఏకంగా పార్లమెంట్లో చెప్పిండి ఈ మాట. ఎందుకంటే ఆయన ఏం చెప్తా ఉన్నారంటే ప్రిజనర్స్ ఒక డే ఎట్లా ఉంటుంది అనేది ఆయన చెప్తూ ఆయన 6 నెలలు జైల్లో ఉన్నది, సబర్మతి జైల్లో ఉన్నది కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పిండు. అందులో 77% కేసులు అసలు బెంచ్ మీదకే రావట్లేదు, అసలు ఇన్వెస్టిగేషన్ జరగట్లేదు, వాళ్ళు జైళ్ళలోనే మునుగుంటా ఉన్నారు. వీళ్ళంతా ఎవరంటే పువర్ పీపుల్, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్. క్రైమ్ చేసినో చేయలేదో మనకు తెలియదు కానీ వాళ్ళు ఏం చేసినో ఏం తెలియదు కానీ జైళ్ళలో మాత్రం ఉంటుండ్రు. సో ఇది స్పీడీ ట్రయల్ అనేది కంపల్సరీగా అవసరం. ఎందుకంటే జస్టిస్ డిలేడ్ ఈజ్ ఇన్జస్టిస్. జస్టిస్ అంటే ఏమన్నట్టంటే అంటే జస్టిస్ కనుక అంటే న్యాయం కనుక లేట్గా జరిగితే అది అన్యాయం కిందనే వస్తుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక మరి అట్లాంటప్పుడు మీరు అందరూ కూడా ఆలోచించుకొని